దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నేటి పరిశుద్ధ ఆదివారం మరొకసారి దేవుని వాక్యమును పంచుకుంటూ దేవుడు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాతకాల ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి కొద్ది నిమిషములో నేటి యొక్క మన ధ్యానాన్ని జరిపించుకుందాం. మరొకసారి రాత్రంతా కాపాడిన దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి నేటి అంశంలోనికి వెళదాం. ప్రేమ మిక్కిలి కనికరం కలిగిన తండ్రి, మహా పవిత్రమైన దేవా, నీ పరిశుద్ధ నామములకు వందనాలు. కొద్ది నిమిషములు మీ శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించడానికి ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడి ఈ లైవ్లో మీ పరిశుద్ధ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ కృపలో వారిని దీవించమని, మా జీవితాలకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా మీ మాటలు మీతో నీ కృప తోడుగా ఉంచమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. నేడు దక్షిణ ఇండియా సంఘ క్రమానుసారముగా మనకివ్వబడిన యొక్క అంశము వి వర్షిప్ ద ట్రూ గాడ్, త్రియేక దేవుని ఆరాధించుట అనే అంశమును మనము ధ్యానించబోతుంటున్నాం. ఇంతకు ముందు వారంలో పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను నూతన పరచము అనే అంశమును ధ్యానించుకున్నాం గత వారం. నేడు వి వర్షిప్ ద ట్రూ గాడ్, త్రియేక దేవుని ఆరాధించుట అనే అంశము మనకి ఇవ్వబడింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పంచాంగ ప్రకారముగా మనకి ఇవ్వబడిన యొక్క అంశము. ఇలా ఈ పరిశుద్ధ త్రిత్వ పండగ అని కూడా మనం అంటూ ఉంటాం. త్రియేక దేవుణ్ణి ఆరాధించుట అనే ఈ అంశమును ఆలోచన చేసినప్పుడు త్రియేక అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కలిపి త్రియేక లేక త్రిత్వము లేదా త్రియేక దేవుడు అని అంటూ ఉంటాం. ముగ్గురిని కలిపి మనము త్రిత్వము అంటాం. త్రిత్వములో ఏకత్వము కలిగిన వాడుగా దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు పరిశుద్ధ త్రిత్వ పండుగ లేదా క్రైస్తవులకు పండుగలంటే క్రిస్మస్, సంవత్సరాంతం ఈస్టరు పండుగలే అనుకుంటాం. కానీ ఇంకా అనేక పండుగలు బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ ఈస్టర్ తర్వాత 40వ దినాన్ని ఆరోహణ పండుగగా మనము ఆచరిస్తూ ఉంటాం. 50వ దినాన్ని పెంతకోస్తు పండుగగా మనం ఆచరిస్తూ ఉంటున్నాం. ఈ త్రిత్వాన్ని లేదా ఈ త్రియేక పరిశుద్ధాత్ముడు వచ్చిన దినము సంఘ పుట్టుక దినముగా మనం చూస్తూ ఉంటున్నాం. పెంతకోస్తు ఆదివారం తర్వాత ఆదివారాన్ని పరిశుద్ధ త్రిత్వ పండుగగా మనం ఆచరిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే సిద్ధాంతమును బట్టి మనము ఈరోజు ఆరాధిస్తూ ఉంటున్నాం. త్రిత్వ సిద్ధాంతాన్ని వివరించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అది అనంతుడైన దేవుని గురించి వివరించడం. అనంతుడు, ఆయన గురించి మనము మాట్లాడుటకు అర్హత చాలని వారముగా ఉంటున్నాం. మన జ్ఞానము దేవుని గురించి మాట్లాడేంత ఉండదు. కానీ మనకు తెలిసిన దానిని లేదా పండితుల అభిప్రాయము లేదా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని బట్టి మనము కొన్ని మాటలను మనము నేర్చుకుందాం. దేవుని యొక్క ఉనికి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ప్రజల కొరకు ఏమి చేయబోతున్నాడు అనే ఆలోచనను మనం చేస్తూ ఉండాలి. మామూలుగా మనము దేవుడు అని పిలుస్తూ ఉంటున్నాం, దైవమును ఆరాధిస్తాం. ఇది ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు గాడ్ అంటాం. గాడ్ అనగా దానికి 3 అక్షరాలు ఉన్నాయి. ముగ్గురు అంటే 3 మాటలు మనకు కనబడుతున్నాయి. జీ ఫర్ జనరేటర్ అనగా సృష్టికర్త, జనరేట్ చేసేవాడు, ఉత్పత్తి చేసేవాడిని జనరేటర్ అంటారు. అనగా దేవుడైన యెహోవా మానవుని నిర్మాణములో ఆయన యొక్క పాత్ర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మానవుని సృష్టించాడు. సృష్టి క్రమములో వారికి ఆధిక్యతలు ఇచ్చాడు. తన స్వారూప్యములో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మాయను అని పరిశుద్ధ లేఖన గ్రంథము మనకు ఈరోజు చదువుకున్న వాక్య భాగములో, మన యొక్క పాఠ్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 1వ అధ్యాయములో 1 నుండి 28 వచనాలు చూస్తే మనలను తన స్వరూపంలో చేసిన తండ్రి అయిన దేవుడు మనకు కనబడుతుంటున్నాడు. ఈజ్ ఎ జనరేటర్. జీ ఫర్ జనరేటర్.
ఆయన సృష్టికర్త, ఆయన జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు. మనం మామూలుగా పవర్ పోయినప్పుడు, కరెంట్ పోయినప్పుడు ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఒక జనరేటర్ సహాయంతో మనము పవర్ను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాం. కరెంటు పోయినను మనము మన యొక్క అవసరత తీర్చుకున్నటకు ఆ యొక్క కృత్రిమమైన విద్యుత్తును ఉపయోగము చేసుకొని దాని ద్వారా మన అవసరతలు తీర్చుకుంటాం. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనము ఈ సృష్టి క్రమములో ఈ సృష్టినంతా ఆయనే జనరేట్ చేశాడు, ఆయనే ఉత్పత్తి చేశాడు. ఆయనే మనకు ఒక విద్యుత్ ఏ విధముగానైతే సరఫరా అవుతుందో ఆ విధముగా ఆయన తన ప్రజలలో తన జీవ వాయువును ఊదినట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవ వర్డ్ ఏంటంటే ఓ ఫర్ ఇస్ ఆపరేటర్, అనగా దీనిని నడిపించువాడు. సృష్టి క్రమాన్ని ఎవరైతే తండ్రి అయిన దేవుడు సృష్టిని తయారు చేశాడో, ఆయన జనరేట్ చేశాడో, ఆ జనరేట్ చేసిన దాన్ని ఇస్ ఎ ఆపరేటర్, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దైవ నడిపింపు, తండ్రి చెప్పిన ప్రకారము, తండ్రి చిత్తానుసారంగా నడిచే కుమారునిగా ఆయన కనబడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకే కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే కుమారుని చూస్తారో వారు తండ్రిని చూచినట్టే. ఎవరైతే నన్ను చూస్తారో, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూస్తాడని యోహాను సువార్తలో యేసు క్రీస్తు ప్రభుల వారు బయలుపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ గోఫర్ ఈజ్ ఎ ఆపరేటర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆపరేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్ ను ఆపరేట్ చేసేవాడు యేసు క్రీస్తు ప్రభుల వారిగా, కుమారుడుగా, తండ్రి ప్రేమించిన తన కుమారునిగా కనబడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. ఈజ్ ఎ డైరెక్టర్. ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉంటున్నాడు. ఇది డైరెక్ట్ ఫ్రమ్ ద యూనివర్స్. ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ మూడు వర్డ్స్ లో, అంటే GOD, ఈ మూడు మాటలలో త్రిత్వము, త్రియేక దేవుడు అనే మాటలో త్రిత్వము దాగి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే త్రియేక దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, వారు మన జీవితాలలో ఈ ప్రపంచాన్ని నడిపించుటలో వారి యొక్క పాత్ర మనకు అమోహముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది త్రిత్వ సిద్ధాంతముగా బైబిల్ దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవ సంగమముగా మనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎక్కడ త్రిత్వం అనే మాట వ్రాయబడినప్పటికీ వారి యొక్క ఉనికిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థం కాదు. త్రిత్వ సిద్ధాంతము, దేవుడు ఎవరో, హూ ఈజ్ గాడ్, వాట్ ఈజ్ గాడ్, ఎవరు దేవుడు, ఏంటి అసలు దేవుడు అంటే ఏంటి అని మనము రెండు మాటలను మనం ఆలోచన చేసినప్పుడు అన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వదు. అయితే దేవుని గురించి మనకు దేవుడు బయలుపరచగా మనకు తెలిసిన దానిని త్రిత్వ సిద్ధాంతం ద్వారా మనం వ్యక్తం చేసుకోవచ్చున్నాం. దేవుడు ఏ విధముగా తనను బయలుపరుచుకున్నాడో, మానవ సంఘటనలో దేవుడు ఏ విధంగా పనిచేస్తాడో అన్న వాటిని త్రిత్వ సిద్ధాంతం ద్వారా వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు సృష్టించిన అతి సూక్ష్మమైన పరమాణువు గూర్చి మానవుడు ప్రతిపాదించిన ఏ సిద్ధాంతము కూడా సంపూర్ణముగా వివరించలేనప్పుడు, అనంతుడైన దేవుని గూర్చి మనము ప్రతిపాదించు ఏ సిద్ధాంతము కూడా ఆ దేవుని గూర్చి సంపూర్ణముగా వివరించలేదు. మానవుడు ఎన్నో కనుగొన్నాడు. అణువు నుండి పరమాణువు, పరమాణువు నుండి రకరకాల సిద్ధాంతములు కనిపెట్టినను అవి ఇంకా సంపూర్ణముగా వాటిని ఛేదించలేకపోయాడు. అటువంటిది దైవమును గూర్చిన సిద్ధాంతం, త్రిత్వ దేవుని గూర్చిన ఆ యొక్క మాటలను, అనంతుడైన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, ఆయన యొక్క జ్ఞానమును ఆలోచన చేయడం కూడా చాలా అసాధ్యము మానవ జీవితానికని నేటి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. మానవాళి పట్ల దేవుని క్రియలను ఈ త్రిత్వ సిద్ధాంతం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు పాత నిబంధన పాఠములో దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్ అన్న ప్రశ్నకు ఆయన మనలను తన స్వరూపములో చేసి మన విషయము శ్రద్ధ కలిగి మనలను తన ప్రియమైన కుమారులు మరి కుమార్తెలు అని పిలుచు తండ్రి అయిన దేవుడు అని మనం చూస్తున్నట్టుగా మనం చేస్తుంటున్నాం. రెండవదిగా స్వార్థల పాఠములో ఆయన శరీరధారి అయి మానవానికి కృపా సమాధానము తెచ్చిన కుమారుడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు అని జవాబు మనకు ఇస్తూ ఉంటున్నది. మూడవదిగా పత్రికల పాఠములో మనతో నిత్యముడు పరిశుద్ధాత్ముడు అని జవాబిస్తూ ఉంది. నేడు ఈ సత్యాన్ని గ్రహించి ఆయనను ఆరాధించుదాం.
నేడు చాలా మంది యేసు ప్రభు కాలంలోని సమరయుల వలె ఆనాడు సమరయులు వారికి తెలియని దానిని ఆరాధించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని యేసు క్రీస్తు ప్రభుల వారు లేదా దేవుని మాటలు మనకు సెలవిస్తుంటున్నారు. ఆయన ఆత్మగా ఉంచున్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. తెలియని దేవునికి ఆరాధించడం కాదు, కానీ దైవము తెలిసిన దేవుడు అనగా మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని నడిపించే ఆ యొక్క దేవుడు, కుమారుడైన దేవుడు మనకు నిత్యము డైరెక్షన్ ఇస్తూ మనల్ని గద్దిస్తూ సరి అయిన సక్రమమైన మార్గములో నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని మనము కలిగి త్రియేక దేవుడు కోరుచుంటున్నాడు. ఇటువంటి స్థితి అనగా దేవుని ఆరాధించు వారముగా మనం ఉండాలని. అందుకే ఆది కాండములో 1వ అధ్యాయం 1వ వచనం లేదా 28 వచనాల్లో ఆయన స్వారూప్యంలో చేసిన మానవుని చూస్తుంటున్నాం. మానవుని ఆయన ఇమేజ్, ఆయన క్రియేట్ చేసింది, ఆయన యొక్క ఇమేజ్ లో మనల్ని సృష్టించాడు. ఆ ఇమేజ్ ని కలిగిన నీవు నేను ఆయన యొక్క దైవత్వము మనలో దాగి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఉన్నవాడు అనువాడై ఉంటున్నాడు. ఆదియు అంతము లేనివాడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సమస్తాన్ని చేసిన వాక్యమైన అనగా కుమారుడైన యేసుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రియేక దేవుడు, ఈ ట్రియన్ గాడ్ ఇస్ ద క్రియేషన్, ఈ సృష్టి కార్యాన్ని జరిగించినట్టుగా ఈ త్రిత్వమైన దేవుడు సృష్టి కార్యములో వారి యొక్క సంగమము లేదా వారు కలిసి ఈ యొక్క సృష్టి కార్యములో వారు పాల్గొన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాయి. ఆది కాండములో 1వ అధ్యాయం 1-2 వచనాలు లేదా 3వ వచనం భాగములో మనకు కనిపించేది ఏంటంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటాం. అనగా దేవుడు భూమిని ఆకాశమును అనగా సర్వ సృష్టిని ఇస్ అ క్రియేషన్, ఇది క్రియేట్ చేశాడు. హెవెన్ అండ్ ఎర్త్, ఆయన భూమిని ఆకాశమును ఆయన సృష్టించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 2వ వచనం అంటాడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. తండ్రి అయిన దేవుడు ఇక్కడ మనకు కనపడుతుంటున్నాడు. ఆయన సృష్టికర్తగా ఈజ్ అ జనరేటర్గా సృష్టిని నిర్మాణం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండను. పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు కనబడుతుంటున్నాడు. ఆయన ఆత్మ జలముల పైన తిరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికి. 3వదిగా చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకక వెలుగు కలిగెను. ఇక్కడ దేవుని మాట ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్, ఇస్ జీసస్ క్రైస్ట్ ఇస్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయనే వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చును అని దేవుని మాటలు మనం చదివిస్తున్నాం. అనగా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుని మాట ఇస్ అ వర్డ్, అనగా జీసస్ ద వర్డ్. యేసే ఆయనే వాక్యం. ఆ యేసే మనకు వాక్యము శరీరధారిగా ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి సృష్టించబడిన దానిలో ఈ త్రిత్వము దాగి ఉంది. ఈ మర్మము తండ్రి అయిన దేవుడు సృష్టి నిర్మాణాన్ని ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు జలముల పైన పొదుక్కొని ఉన్నాడు. కుమారుడైన దేవుడు ఆ మాట పలకగానే ఆ వర్డ్, ఆ మాటలో ఉన్న శక్తి ఆ సమస్తాన్ని వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఇట్స్ అ గ్రేట్ వర్డ్. అందుకే యోహాను 1:3 వచనాలు 1వ అధ్యాయం 3 వచనాల్లో మనం చూస్తాం, ఆయన యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద నుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇట్స్ అ గ్రేట్ వర్డ్. దేవుని యొద్ద ఈ వాక్యము ఉంది. ఆ వాక్యము ఆది యందు వాక్యం ఉంది. ఒక శబ్దము, ఓం అనగా ఒక శబ్దం ఉంది. ఆ శబ్దములో దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యము దేవుడైండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా లేదు. ఇట్స్ అ గ్రేట్ క్రియేషన్. ఈ సృష్టి కార్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆ ట్రియన్ గాడ్ యొక్క ప్రెసెన్స్ అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారి కార్యములు ఉన్నాయి. వారి ముగ్గురు అనగా ట్రినిటీ గాడ్ ఇస్ అ ట్రియన్ గాడ్. త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. ముగ్గురు దేవుళ్ళు అని కాదు, కానీ ఏకత్వము కలిగిన దేవుడు, ఒకడే ఇంటున్న దేవునిగా మనం చూస్తుంటున్నాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము ఆయన అంటున్న మాట చూడండి. ఆ మాటలోనే అక్కడ సింగులర్ నేమ్ లేదు, అక్కడ ప్లూరల్ కనబడుతుంది, బహువచనము ఉంది. మనము నరులను చేయుదము. వీడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను అనగా ప్రతి దాని మీద అధికారము అని అనుగ్రహిస్తాం. ఏలే తత్వాన్ని
అధికారాన్ని దేవుడు మానవునికి ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. ఫలించమని ఆది మానవులైన ఆదాము అవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా జగత్తు పునాది వేయబడక ముందే అందరు తన కుమారుడైన యేసు స్వరూప్యం కలవారుగా వారిలో ఉండాలని త్రియేక దేవుని సంకల్పం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని స్వరూప్యంలో చేయబడిన మానవులు దేవుని వలె జీవించుతున్నది మన యొక్క సంకల్పంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరియు ఆది మానవులైన ఆదాము అవ్వలకు ఆయన ఇచ్చిన పని అయి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం అంటాడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాల్చుటకు వారిని ఉంచెను. సేద్యపరచుట అనగా హెబ్రీ భాషలో లేదా అబాద్ హెబ్రీలో ఆరాధించుటని సేవించుటకు కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అనగా మనం ఈ లోకంలో ఆయనను ఆరాధించే వారముగా ఆరాధించడానికే ఉన్నామని సత్యాన్ని మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు తన ఆత్మ వారిలో ఉంచి తన స్వరూప్యంలో మానవుని చేశాడు. అంటే మహిమాన్వితుడైన దేవుడు మానవులను ఆయన మహిమను కలవారుగా అనగా ఆత్మ స్వరూప్యము కలవారుగా చేశాడు, లేదా వెలుగుగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆది కాండము మొదటి 2 అధ్యాయాలు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 27వ వచనం అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయితే పాపము చేసి మానవులు చీకటి అయ్యారు. వారిని తిరిగి వెలిగించడానికి దేవుడు యేసులో ఈ లోకములో నరవతారిగా ఆయన నేటి స్వార్థ పాఠములో మనము చూస్తూ ఉంటాం. వెలుగుగా వచ్చాడు చీకటిలో సంచరించే మానవులని, దేవుని యొక్క మహిమను కోల్పోయిన వాడిని, వెలుగుకరమైన జీవితంలో ఉండవలసిన వాడు, దేవుని ఇమేజ్ని ఆయన యొక్క స్వరూప్యమును పొందవలసిన వాడు ఆ స్వరూప్యము నుంచి పతనమైపోయాడు, దేవుని యొద్ద నుండి పారిపోయాడు, దూరం అయిపోయి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. చీకటి సంబంధమైన బ్రతికి దైవత్వాన్ని ఆ వెలుగును పోగొట్టుకున్నట్టుగా ఆ వెలుగును తిరిగి నింపడానికి కుమారుడుగా ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. రోమా 8:19 వచనంలో రోమా 8వ అధ్యాయం 19వ వచనం అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. ఇట్స్ అ గ్రేట్ వర్డ్. దేవుని కుమారుల ప్రత్యక్షత 2 నుండి 5 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఆ సృష్టి అంతయు దేవుని యొక్క కుమారు ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో లేదా సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించను. రోమా 8:2 నుండి 5 వచనాల్లో యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించుటకు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఆయన ఆత్మ ద్వారా ఆయన మనలో జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. మనము దేవునికి సమర్పించుకోవాలి. ఆయన ఇమేజ్ని కలిగిన మనము, ఆయన స్వరూప్యమును పోగొట్టుకున్న మనము తిరిగి దేవుని వాక్యము ద్వారా ఆ స్వరూప్యాన్ని పొందుకున్నట్టుకు మనల్ని మనము సిద్ధము చేసుకోవాలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ధర్మశాస్త్రము దేని చేయలేకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది, కట్టడలు నియమాలు నిబంధనలు ఇచ్చింది, కానీ అది చేయలేకపోయిన దాన్ని యేసు క్రీస్తులో దానిని దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన 2 నుంచి రోమా 8:2 నుండి 5 వచనాలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఇట్స్ అ వండర్ఫుల్ గాడ్. పాపమునకు శిక్ష విధించుటకు తన ప్రియ కుమారుణ్ణి, తాను ఎంతగానో ప్రేమించిన తన ఏకైక జగది కుమారుణ్ణి ఈ లోకములోనికి తండ్రి అయిన దేవుడు పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పాపములో పడిపోయిన మానవుని, దేవునికి దూరమైపోయిన మానవుని, దైవత్వమును కోల్పోయిన మానవుని, స్వారూప్యతను కోల్పోయి చీకటిలో సంచరిస్తూ అందరిలాగా ఎక్కడికి వెళుతున్నాడో తెలియక ఆ పాప ఊబిలో చిక్కి చేస్తూ ఉన్న వాడిని దేవుడు విడిపించడానికి చూస్తూ ఉంటాం. తేనె ఉన్న చోట చీమలు వస్తాయి లేదా ఈగలు వస్తాయి. ఇవి వచ్చి ఆ తేనెలో వచ్చినప్పుడు ఆ తేనెలో ఇరుక్కొనిపోతాయి. అది గమ్ లాగా ఉంటుంది కనుక దాంట్లో పడి అవి చచ్చిపోతాయి, అనగా జీవం ఉండదు. అనగా పాపము రుచిగా ఉంటుంది తేనె వలె. పాపాన్ని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు చాలా రుచిగా తీయగా ఉంటుంది, కానీ దాంట్లో ఆ పాపములో మనము నిండుగా వెళ్ళినప్పుడు ఆ పాపములోనే చస్తావు. జాగ్రత్త. ఏ పాపములోనైతే నీవు ప్రవేశించావో ఆ పాపముని మీద ప్రభుత్వము చేయబోతుంది. ఆ ప్రభుత్వము నిన్ను బానిసగా చేయబోతుంది. పాపము చిన్నదే, చిన్న పాపము అది నిన్ను పెద్ద శాపముగా నిన్ను మార్చబోతుంది.
ఆ పాప శాపములో నుంచి ఆ మరణ బంధకాల్లో నుంచి విడిపించటకు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి పాపమునకు శిక్ష విధించాడు. శరీరానుసారం శరీర విషయం మీద మనసు పెడుతురు, ఆత్మానుసారంలో ఆత్మ విషయం మీద మనసు పెడుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమునై ఉన్నది. ఎట్టి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? ఆత్మానుసారంగా జీవిస్తుంటున్నామా, శరీరానుసారంగా జీవిస్తుంటున్నామా? ఒకవేళ శరీరానుసారమైన జీవితం జీవిస్తే మరణానికి దారితీస్తూ ఉంటుంది. అది లోకాశల వైపు చూస్తుంది. అది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము వైపు నీవు పరిగెత్తి చివరికి ప్రాణాన్నే కోల్పోతావు, దేవుడిచ్చిన ఆత్మను కోల్పోతావు. కనుక జాగ్రత్త ప్రియ స్నేహితుడా, నీవు శరీరానుసారమైన మనస్సును, శరీరానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఆత్మానుసారమైన మనస్సు, పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ లో నీవు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు చక్కటి నడిపింపును ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కీర్తన 2వ కీర్తన 1వ వచనం అంటాడు, అన్యజనులు ఎలా అల్లరి పుట్టుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన ఆలోచనలతో, అల్లరితో కూడిన జీవితములతో మీరు సతమతం అవుతూ దేవుని విడిచి తిరుగుతూ ఉన్న ప్రజలారా, మీ దేవుని వైపు చూడండి. 2వ కీర్తన 3వ వచనం అంటాడు, భూరాజులు యెహోవానుకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయొచ్చు. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దూరముగా జీవిస్తున్న వారులారా జాగ్రత్త, మీ జీవితాల్లో దేవుడు శిక్షించబోతున్నాడు. అభిషక్తుని గురించి కీర్తనలో ఇది మొదటి ఈ వచనములోని ప్రశ్నకు ఇక్కడ జవాబు ఉన్నట్టుగా ప్రజలను వారి పాలకులే రెచ్చగొడుతూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వెలుగు, సత్యము, అపవిత్రతలకు వీటన్నిటి రూపు దాల్చిన దేవునికి వ్యతిరేకముగా ప్రజలు వారి వారి క్రియలతో ఆయనకు విరోధ భావముతో జీవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తిరుగుబాటుతనం, పాపము నిండిన మానవ హృదయము అసలు రంగు ఇదే, తిరుగుబాటుతనం. దేవునికి ప్రతి విషయంలో తిరుగుబాటు, లోబడని జీవితం, లోబడని తత్వము కలిగి మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. నేను ఎదుటి వారి కంటే ఎందులో తక్కువ అనుకుంటున్నావు? నీవు క్రీస్తు యొక్క స్వారూప్యము నీలో ఉంటే నీలో ఈ తత్వము దాగి ఉండదు. దురాత్మ, దుష్ట శక్తుల యొక్క స్వారూప్యము లేదా సాతాను యొక్క స్వారూప్యము, ఈ లోకనాథుని యొక్క స్వారూప్యము నీలో దాగి ఉంటే నీలో ఈ వ్యతిరేక భావములన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్త. అభిషక్తులు తమను ఏలడం ఇష్టం లేదు, వారు తమకు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నట్టుగా మనం ఈ యొక్క కీర్తన గ్రంథములో 2వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం. కనుక దేవునికి వ్యతిరేకమైన ఈ భావముతో మనము జీవించకూడదని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కం దేవుని నవ్వుతో మనుషుల దుర్మార్గతకు వ్యతిరేకంగా ఆయన తీవ్ర కోపము కలుస్తుంది. దేవుడు తీవ్ర కోపంతో ఉన్నాడు. దేవుడు నవ్వుతున్నాడు, వినోదంగా కాదు. దుర్బలమైన మనుషులు తన పథకాలను వ్యతిరేకించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి తిరస్కార భావముతో వారు జీవిస్తున్న జీవితం చూసి ఆయన నవ్వుతూ ఉంటున్నాడు. దేవుని పైన, దైవం పైన మానవుని యొక్క ప్రతాపము చూపించాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వెలుగును ఆస్వాదించే వారముగా ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ ఉంటున్నారు. 19వ వచనం 20వ వచనంలో యోహాను సువార్త 3లో అంటాడు, మన వెలుగు లోకంలోనికి వచ్చింది. ఆయన లోకంలోనికి వచ్చాడు యేసు ప్రభుల వారిగా, మా కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఈ క్రియలు చెడ్డమైనందున మనుషుడు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నాడు. చీకటిలో చేస్తున్న కార్యములు, చీకటి పనులు, చీకటి ఆలోచనలో మానవుడు దిగిపోయి దైవమును ప్రేమించట్లేదు. ఆ చీకటిని ప్రేమిస్తూ ఉన్నాడు. వారి క్రియలు చెడ్డవి, ఆ క్రియల్లో సత్యము లేదు, ఆ క్రియల్లో నీతి నియమాలు లేవు, దేవుని చిత్తానుసారమైన నడిపింపు లేదు. కనుక వారు పత్రం పెట్టి ద్వేషించు, తన క్రియను దుష్క్రియలుగా కనబడుతున్నట్లుగా వెలుగు వద్దకు వాడు రాడు. యోహాను 3వ అధ్యాయం 35-36 వచనం అంటాడు, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవడైతే తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడో కనుక ఆయన చేతికి తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తాన్ని కుమారుని చేతిలో ఉంచాడు. ఈ సమస్తాన్ని కుమారుని చేతిలో ఉంచి అధికారమును అతనికి ఇచ్చి ఆయన ఏమంటాడు, కుమారునికి ఎవరైతే విధేయుడు కాడో వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదకి వస్తూ ఉంది. కుమారునికి లోబడని వాడు, కుమారుని మాట వినని వాడు, కుమారుని యొక్క సాంగత్యము చేయని వాడి మీదకి ఉగ్రత వస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రోమా 1:18 అంటాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది.
దేవుని యొక్క కోపము రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నీవు దేవునికి లోబడుతున్నావా? దైవమునకు నీ హృదయంలో చోటుందా? సత్యమును అడ్డగిస్తూ ఉంటున్నావా? చీకటిలో సంచరిస్తూ చీకటి క్రియలు, చెడ్డ క్రియలే చేస్తున్నావా? జాగ్రత్త, వాటిని విడిచి బయటికి రా. దేవుడు నీలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ కాఠిన్యమైన మార్పు లేని హృదయాన్ని రోమ 2:5 అంటాడు. నీ కాఠిన్యము, మార్పు లేని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నీ క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి పరలోకమందున్న దేవుడు రాబోతుంటున్నాడు. మధ్యాకాశంలోనికి, తన పెళ్లి కుమారుని యొక్క విందులోనికి ఈ యొక్క వధువైన సంఘము ఎత్తబడు దినము రాబోతుంది. ఆ దినము నీవు ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉంటావు? నీ క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ క్రియలను బట్టి ఇంకా మార్పు చెందని హృదయం, ఇంకా మార్పు లేదు హృదయములో. ఎట్లా ఉన్న జీవితం అక్కడే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ట్రాన్స్ఫర్మేషన్, నీ జీవితంలో ఒక మార్పు రావాలి. ఆ మార్పు రాకపోతే ప్రభువును నీవు చూడలేవు. కనుక దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని స్తుతించేవారిగా ఉండాలి. స్వార్థల భాగంలో మనం చూసినప్పుడు మనకు యోహాను స్వార్థ 1:14 మహిమను పోగొట్టుకున్న మానవునికి మనకు మహిమనివ్వడానికి వచ్చిన కుమారుడైన దేవునిగా పాపం చేసి మానవులు చీకటి అయ్యారు. వారి మహిమను, పరలోక స్వాస్థ్యమును పోగొట్టుకున్న మానవునికి తిరిగి ఇవ్వడానికి పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపము ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చి సిలువ పైన తన ప్రాణాన్ని బలిదానము చేసిన కుమారునిగా మనం కనబడుతున్నాం. 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచి సజీవుడుగా దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేసినాడు. తన కుమారులుగా చేసుకొని వారిని తిరిగి తన మహిమలోనికి స్వరూపం, ఆ నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది. నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిత్వంలోనికి వస్తే అదే వెలిగిస్తూ ఉంటుంది. ఒక దీపాన్ని వెలిగించాలి. ఆరిపోయే దీపములు ఉండకూడదు. సిద్ధలో దీపములో వెలుగు లేని ఆ బుద్ధి లేని బుద్ధి గల కన్యకలను మనం చూస్తూ ఉంటాం. కనుక వెలుగు సంబంధం కావాలి. నిజమైన వెలుగు ఈ లోకానికి ఉండేవాడు. ఆయన కుమారుని ద్వారా ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను గ్రహించలేదు. దేవుని గ్రహించకుండా, ఆ కుమారుడైన దేవుని వైపు నీ కనులెత్తి చూడకుండా మార్పు లేని హృదయం కలిగి జీవిస్తుంటున్నావేమో. జాగ్రత్త. ప్రియ స్నేహితుడా, ఇదే దేవుని యొక్క ఆహ్వానం. నీ జీవితాన్ని మార్చుకో. ఆయన వెలుగుగా ఉంటున్న దేవుని యందు నువ్వు వెలిగించబడు. మొదటి తను ఎందరు అంగీకరించబడుతూ వారందరికీ దేవుని కుమారులుగా అనుగ్రహింపబడ్డకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. దేవుని పిల్లలగుటకైన వాక్యం ఇచ్చాడు. 1:14 యోహాను సువార్త అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగి అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని వాక్యము ఒక విధేయుగా ఆయన అంగీకరిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమలో మనం నివసిస్తాం. పోగొట్టుకున్న దేవుని మహిమలను తిరిగి మనం పొందుకుంటాం. 1 పేతురు పత్రిక 3:3 అంటాడు, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. యేసు క్రీస్తులో ఆయన కృపతో, ఆయన దయా సంకల్పము చేత ఆ నిరీక్షణ మనకు కలిగినట్లు అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదియునైనా ఆ స్వాస్థ్యములో, ఆ పరలోక ఆనందములో నీవు నేను పాలు పంపులు పొందుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చి తన కృపను, తన కనికరమును బయలుపరచను. అదే దేవుని యొక్క ప్రేమగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వారిని ఏ విధంగా తిరిగి జన్మింపజేసి ఉంటాడు, పరిశుద్ధాత్మ ద్వారానే అని మనం గ్రహించాలి. యెహెజ్కేలు గ్రంథం 36:26 అంటాడు, నూతన హృదయము మీకు ఇచ్చాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇస్తాను. ఈ రాయి లాంటి జీవితం, ఈ బండ లాంటి జీవితాన్ని నుండి నీవు బయటికి రా. ఆ బండ లాంటి హృదయము బద్దలు కొట్టబడాలి. నీ జీవితంలో నూతనత్వము మార్చబడాలి. ఇప్పుడు గుండెను తీసి గుండెను మార్పిడి చేస్తూ ఉంటున్నారు. ఈ టెక్నాలజీ చాలా మరిగిపోయింది. ఏ విధంగా అయితే ఆయన అంటున్నాడు, నేను నూతన హృదయమును ఇస్తాను. నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన శరీరము, నూతన స్వభావము మీకు కలుగజేస్తాను. ఈ రాతి గుండెను, ఈ పనికి మారిన గుండె తీసివేయండి. పాపపు ఆలోచన తీసివేయండి. నా ఆత్మను 27వ వచనం అంటాడు, నా ఆత్మను మీ మీద నుంచి నా కట్టలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేది.
జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ఆ పని చేస్తాడు. ఈ విధంగా దేవుడు మానవుల్లో నివాసము చేస్తాడు. పరమందు నివాసము చేసిన దేవుడు భూమి మీదకి వచ్చి భూమి మీదలో ఆయన మనలో నివాసం చేసేవాడిగా ఉంటున్నాడు. ప్రజల వద్దకు పాలన తీసుకుని వచ్చాడు. ప్రజల మధ్యలో తన శాంతిని బయలుపరచడానికి వచ్చిన దేవుడు. రెండవదిగా మనలోనికి వచ్చిన దేవునిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 13:3 అంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలను రూపాంతరపరుస్తూ ఉంటాడు. ఏదైతే దేవుని ప్రేమ పిలుపుని ఆయన మాటలు విధేయులై ఉంటారో, ఆయనను ప్రేమించి మొదలు పెడతారో, ఆరాధించడం మొదలు పెడతారో, వారిలో నిత్యము ఆయన నివసించే దేవునికి త్రియేక దేవునిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపై దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక అని కొరింథీయులకు 2వ ఉత్తరము 13-14 వచనంలో మనం చూస్తాం. ఎప్పుడైతే మీరు దేవుని అనగా త్రియేక దేవుని ఆరాధిస్తారో, ఆయనలో నిలిచి ఉంటారో, ఆయనలో త్రియేక దేవునిగా సహవాసం చేస్తాడు. కొరింథీ సంఘమునకు తెలియజేస్తున్నాడు, దేవుడు మీలో నివాసము చేయాలి అంటే మీరు ఈ విధముగా జీవించాలి. 11వ వచనంలో 13వ అధ్యాయం 11వ వచనం ఉంటాడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారైండి, సమాధానముల కర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు మీ జీవితాలలో ఈ త్రిత్వమైన త్రియేక దేవుడు నివాసము చేయాలంటే మీరు సంతోషంగా ఉండండి, ఆదరణ కలిగించుకోండి, ఏక మనస్సు కావాలి. ఈ ద్వంద్వ వైఖరి లేదా ద్విమనస్కు కలిగిన వారుగా మీరు ఉండకుండా దేవుని ఆరాధించే బిడ్డలుగా మీరు ఉండాలని మీరు కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు వారిని మహిమపరచడానికి, అధిక మహిమలోనికి తన పోలికలో ఆయన రూపాంతరపరుస్తాడు. అతడు త్రియేక దేవుని నిత్యము సేవించడానికి కుమారుడైన దేవుడు వచ్చి మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆయన నివాసానికి తీసుకొని పోతాడు. అటువంటి భాగ్యము అందరికీ కలుగును గాక. దేవుడు మన జీవితంలో కోరుకొని ఫలము తన కుమారుడైన క్రీస్తు స్వారూప్యములోనికి మనము మలచబడాలి. ఆయనలో మనము ఫలించు వారముగా ఉండాలి. మనము పాపము ఒప్పుకొని యేసును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మన జీవితంలో గొప్ప మార్పు కలుగు. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని వాక్యమును తెలుసుకుని దాని ప్రకారము మన మనస్సును మార్చుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలను మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వెళుతూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమలో ఆయన స్వారూప్యములో పిలువబడుతున్న నీవు నేను ఆయన కొరకు జీవించే బిడ్డలుగా ఉండాలి. పేతురు రాసిన 2వ ఉత్తరము 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వానికి వచ్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ భక్తి జీవమునకు శక్తిని కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయండి. మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వమును ప్రచురపరచడం, ఆయన గుణాతిశయములను బట్టి మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆయనలో కలిసి జీవించబడినగా ఉండాలి. కనుక ప్రియమైన స్నేహితుడా, నీ జీవితంలో దేవునికి ఏ విధంగా జీవిస్తున్నావు? త్రిత్వమైన దేవుని నీవు ఆరాధిస్తున్నావా? ఆయన ఆహ్వానిస్తుంటున్నావా? నీ రాతి గుండెను, నీ యొక్క మార్పు లేని జీవితాన్ని ఇంకా మార్పు లేకుండా ప్రభు సన్నిధిలో ఉంటున్నావా? దేవుని ఎదుకు రా, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ యొక్క దేవుడు ఆరాధించడం నేర్చుకుందాం. అప్పుడు పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు నిన్ను నన్ను సర్వ సత్యములోనికి నడిపించి గొప్ప ఆదరణయు సమాధానములు సంతోషము మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.